హాయ్ అండి. కాశ్మీర్ అయితే యుద్ధ వాతావరణం నెలకొందండి. ఖచ్చితంగా ఎవరేమనుకున్నా నేనైతే ఎయిర్ ఫోర్స్ ఎళ్ళైతే పాకిస్తాన్ మీద దాడి చేసింది. ఎంతలా దాడి చేసిందంటే ఏదైతే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉందో దానిపైనైతే క్లియర్‌గా అయితే మన ఎయిర్ డిఫెన్స్ ఎళ్లి అక్కడికైతే దాడి చేయడం చూసాం. పాకిస్తాన్ కూడా వాళ్ళ ఆర్మీ కూడా ఒప్పుకుంది. ఇండియా ఎయిర్ ఫోర్స్ వచ్చేసి ఇక్కడైతే దాడి చేశారనేది ఒప్పుకుంది. కానీ పాకిస్తాన్‌లో కూడా దాడి చేశారనైతే మన ఇండియా సంబంధించి ఆర్మీ అయితే చెప్తుంది. కానీ పాకిస్తాన్ అయితే దాన్ని ధృవీకరించలేదు. కానీ ఆక్రమించిన కాశ్మీర్ ఏదైతే ఉందో అక్కడ మటుకు వాళ్ళైతే దాడైతే చేసినట్టు క్లియర్‌గా తెలిసిపోతుంది. కాకపోతే ఏదైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో అక్కడ కొన్ని షెల్టర్‌లు ఏర్పాటు చేసుకున్నారు. ఆ షెల్టర్‌లు మొత్తం కూల్చేశారు. ఇక్కడ మనకు క్లియర్‌గా అర్థమవుతుంది పాకిస్తాన్ డిఫెన్స్ ఎయిర్ డిఫెన్స్ ఎంత వీక్‌గా ఉందో మనకైతే క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఏదైనా ఒక మిస్సైల్ మన ఇండియా నుంచి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ బార్డర్‌లో రాడార్స్ అనేవి ఉంటాయి. ఆ రాడార్స్ అనేవి మన దేశంలో నుంచి వెళ్తూ ఏదైనా మిస్సైల్ వెళ్ళిందంటే కనీసం 10 కిలోమీటర్లు, 20 కిలోమీటర్ల దగ్గరే వాళ్ళు గుర్తించేస్తుంది రాడారు. గుర్తించినప్పుడు వాళ్ళు అలర్ట్ అయిపోయి ఇమ్మీడియేట్‌గా వాళ్ళ దగ్గర నుంచి మిస్సైల్ పంపించి ఏదైతే మిస్సైల్ వస్తుందో దాన్నైతే కూల్చేయడం జరుగుతుంది. కానీ నేనైతే వాళ్ళు అలాంటి పని చేయలేకపోయారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర అంత వీకు ఎయిర్ డిఫెన్స్ అయితే సంబంధించి వాళ్ళ దగ్గర అయితే వీక్‌గా ఉన్నట్టే తెలుస్తుంది క్లియర్‌గా. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడో ఇచ్చారు. ఇంతకుముందు అమెరికా సహాయం చేసింది వాళ్ళకైతే ఇంతకుముందు చూసాం మనమైతే. ఆ టైంలో వాళ్ళకి ఇంత ఎయిర్ డిఫెన్స్ అనేది అప్పుడు కూడా ఇంత డెవలప్ కాలేదు. అందుకని అప్పుడైతే ఇవ్వలేదు. ఇప్పుడు పాకిస్తాన్‌కి అగైనెస్ట్‌గా అమెరికా ఉంది కాబట్టి చైనా కూడా రేపొద్దున మాకు కూడా ఇబ్బంది కలుగుతుందని చైనా వాళ్ళు కూడా ఎయిర్ డిఫెన్స్ సంబంధించి పెద్దగా వాళ్ళకైతే అంటే వాళ్ళకి సంబంధించిన ఏదైతే ఎక్విప్‌మెంట్ ఉంటుందో అది సరిగ్గా ఇవ్వలేదని అయితే క్లియర్‌గా అర్థమవుతుంది. ఎందుకంటే నిన్న ఎళ్లి మన ఎయిర్ ఫోర్స్ దాదాపు 10 మిస్సైల్ అక్కడైతే లాంచ్ చేసింది. 10 మిస్సైల్స్ కూడా టార్గెట్ అనుకున్నట్టుగానే అక్కడైతే డిఫెన్స్ అయితే చేయడం చూసాం మన వాళ్ళైతే. ఓవరాల్‌గా చూసుకుంటే పాకిస్తాన్‌కి అయితే చావుదెబ్బ కొట్టారు. ఎందుకంటే నిన్నే నరేంద్ర మోడీ గారు సంబంధించి హోంమంత్రి శాఖతోటి మాట్లాడినప్పుడు రాజ్‌నాథ్ సింగ్‌లందరూ మాట్లాడినప్పుడు ఏంటి ప్రజల్ని అప్రమత్తంగా ఉండమని చెప్పండి. అలానే ప్రజలు యుద్ధం ఒకవేళ జరిగితే పైనుంచి మిస్సైల్స్ పడ్డప్పుడు లేకుంటే ఇప్పుడు ఏందంటే మనం ఒకవేళ యుద్ధానికి వెళ్తే పాకిస్తాన్ సైలెంట్‌గా ఉండదు కదా! మన హైదరాబాద్ లాంటి ప్లేస్‌లో, వైజాగ్ లాంటి ప్లేసుల్లో వాళ్ళైతే అటాక్ చేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలనైతే అలర్ట్ చేయమని ప్రజలు ఒకవేళ యుద్ధం వస్తే ఎలాంటి బాంబులు పడేటప్పుడు పైనుంచి బాంబులు పడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కడ ఉండాలి, ఇళ్లలో దాక్కోవాలా లేకుంటే బయట ఎక్కడైనా దాక్కోవాలా ఇలాంటి ఏనైతే మాక్ డ్రిల్స్ అయితే చేయమని అయితే సెంట్రల్ గవర్నమెంట్ అయితే స్టేట్ హోంమంత్రి శాఖలకైతే చెప్పడం చూసాం. ఇలాంటి సిచ్యువేషన్లో సడన్గా నిన్న అర్ధరాత్రి నైట్ వచ్చేసి దాదాపు 10 మిసైళ్ళు పాకిస్తాన్ వైపు అయితే పంపించడం చూసాం. అదేదో ఆక్రమించిందో ఆ ఏరియాలో కొన్ని ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన షెల్టర్లు అయితే కూల్చివేసింది. ఆ తర్వాత పాకిస్తాన్లో కూడా సంబంధించిన ఉగ్రవాద సంస్థలు అక్కడ కూడా షెల్టర్ కూల్చివేయడం చూసాం. ఓవరాల్ చూస్తే ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. చూద్దాం ఏం జరగబోద్దో. ప్రస్తుతానికైతే నరేంద్ర మోడీ గారు చాలా ఇచ్చారు. సర్ప్రైజ్ అటాక్ అంటారు, సర్ప్రైజ్ స్ట్రైక్ అంటారు దీన్ని. ఏదైతే మన ఎయిర్ ఫోర్స్ ఉందో సర్ప్రైజ్ అయితే ఇచ్చింది పాకిస్తాన్‌కి అయితే. ఎందుకంటే పాకిస్తాన్ కూడా సైలెంట్‌గా ఉంది. అక్కడ ఇండియాలో ఉన్న ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు తప్ప సరే తర్వాత చేస్తారనుకున్నారు. కానీ అలాంటి సిచ్యువేషన్‌లో వాళ్ళు సైలెంట్‌గా ఉన్న సిచ్యువేషన్‌లో వాళ్ళు ఊహించిన సిచ్యువేషన్‌లో ఇండియా అయితే అటాక్ చేసింది ఎయిర్ ఫోర్స్.